అందరికీ నమస్కారం. నేను మీ దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి 2019 నుంచి 24 దాకా ఆయన పరిపాలనలో ఆయన విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పేసి ఈ పథకాల ద్వారా యువతి యువకులకు బకాయిలు చెల్లించలేదు యాజమాన్యాలకి. అది ఎంతో తెలుసా? 3,480 కోట్ల రూపాయలు ఆపేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దాని ద్వారా ఆ యాజమాన్య కాలేజీల వారు విద్యార్థులకి సర్టిఫికెట్లు ఆపేయడం జరిగింది. నారా లోకేష్ గారు, యువకాలం అధినేత నారా లోకేష్ గారు పాదయాత్రలో ఒక మహిళా విద్యార్థి అన్నా, వసతి దీవెన ద్వారా, విద్యా దీవెన ద్వారా మాకు యాజమాన్యాలకి డబ్బులు చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి, మా సర్టిఫికెట్లు ఇవ్వలేదు, మా పరిస్థితి ఏందన్నా అని చెప్పి ఆ రోజు ఆ ఆడబిడ్డ అడిగితే నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, అమ్మా తల్లి, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్నే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశాడు. 2024లో మన ప్రభుత్వం వస్తుంది చెల్లి, ఖచ్చితంగా నేను దగ్గరుండి మీ సర్టిఫికేట్లన్నీ కూడా తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి అని చెప్పి ఆ రోజు ఆ చెల్లికి మాట ఇచ్చిన నారా లోకేష్ గారు ఈరోజు మంత్రి అవడం, అధికారులను పిలిచి వారితో కూర్చొని డిస్కస్ చేసి ఆ యాజమాన్యాలకి ప్రభుత్వం ద్వారా మేము ఆ బిడ్డలకి డబ్బులు చెల్లించాల్సినంత మేమే చెల్లిస్తాము, ముందు మీరు సర్టిఫికేట్లు మా అక్క చెల్లెళ్ళకి, మా అన్నదమ్ముళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ మాట ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే మాట వెనక్కి తీసుకోరు. మాట నిలబెట్టుకునే దానికి వారు ముందుకు